Namaskaram, Hardy. Welcome to Big Boss Agni Pariksha. Big before the biggest. Co-presented by Dazzler All Day Lip Color. ఈ రోజు జరుగుతున్న ఈ చివరి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంతమంది టాప్ 15కి వెళ్తారో ఎంతమంది వెనక్కి తిరిగి వెళ్తారో తెలియాలనంటే ఈ రోజు అగ్ని పరీక్ష మొదలవ్వాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఈ అగ్ని పరీక్షలోని జ్యూరీ మెంబర్స్ కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మిస్టర్ కూల్ అభిజిత్. మా ఆడపులికి స్వాగతం పలికేస్తున్నాను బిందు మాధవి. And the one and only, the most handsome, the most cool, the most chilled, Navdeep. So let's welcome the first candidate for today. There you go. హాయ్ అండి, మీ పేరు? కళ్యాణ్ పడాలా, స్క్రీన్ నేమ్. మీ అసలు పేరేంటి? పడాలా పవన్ కళ్యాణ్. ఎక్కడ పడాలా? రివర్స్ ఉండాలి కదా, అంటే కళ్యాణ్ పడాలా అనేది బాగుంటదని నా స్క్రీన్ నేమ్ స్పెషల్ కళ్యాణ్ అని పెట్టుకోవాల్సింది. ఒకసారి చేయి అలాగా పవన్ కళ్యాణ్ గలగా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఏం చేస్తావు పవన్? సిన్స్ ఫ్రమ్ 3 years నుంచి నేను సోల్జర్ గా సర్వీస్ చేస్తున్నా ఇండియాకి. యాక్చువల్ గా కెన్ ఐ సే ఇట్ ఏ కామెడీ నోట్. నాకు ఉన్న స్పెషల్ టాలెంట్ తో నేను చెప్దాం అనుకుంటున్నా. అంటే అండి, మాది చిన్నప్పటి నుంచి నేను సినిమాలో చేద్దామని పోస్టర్లు గట్టా అన్ని చూసుకొని అలా ఇలా పోజించుకొని ఉండేవాడు స్కూల్లో అట్లా వెళ్ళినప్పుడు. నాకు చిన్నప్పుడు అంత తిట్టేవారు, సినిమాలు పిచ్చోడు అని తిట్టేవాడు. తిడితేనేమో నేను గొడవాడి చూడండి, చిన్నప్పుడు వాళ్ళందరితో గొడవాడేసి చూడండి పెద్ద అయ్యాక నాకు మంచి అవార్డులు వస్తాయి, చిరంజీవి లాగా బాలకృష్ణ లాగా మంచి అవార్డులు వస్తాయి అని చాలా గొడవాడి వాళ్ళతోని. మా నాన్నకంటే చాలా ప్రేమ, నాన్న అంటేని ఇబ్బంది పడిపోతారు, మళ్ళీ కష్టం అలాగంటే అని చెప్పి బాగా చదివితేనే ఉద్యోగం వచ్చేసింది. మంచిది, నాకు ఎక్కడో లక్క రాసిపెట్టి ఉంది, దేశానికి సేవ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ చాలా ఏడ్ చేశాను. తర్వాత ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే, ఎక్కడైనా టైం అయిపోతే తీసుకోరని ఒకటి ఉంటుంది, కానీ ఇండస్ట్రీలో ఏజ్ ఏటి ఉండదండి. కరెక్ట్గా ఓ రోజు రాత్రి నైట్ 12 గంటలు డ్యూటీ చేస్తుంటే అప్పుడే వదిలేరు ఎవరో నాగమామ. అందరూ చూసి ఆ ప్రో మీద చూస్తేని నాగమామ ఇదేదో బాగుంది, నా గురించి వచ్చినట్టు ఉంది అని చెప్పి మరుసటి రోజు నేను బాగా రెడీ అయ్యి డ్యూటీలో ఉన్నట్టు బాగా రెడీ అయ్యి ఆడిషన్ పెడితేని వాళ్ళు అవదన్నారు. ముందు షర్బాడేను ఆడేసి అవ్వదు అంటే కాళ్ళు పట్టించుకుని వెళ్ళి అతను రాయల్గా ఇలా నించొని టుక్ నేను ఎగిరి గంతేనండి, ఇలా ఎగిరి ఇలా గంతులు వేసేసి. అవును, మరి ఆ హౌస్ లో నేను పంపిస్తే సెలవు పెట్టొచ్చా? సెలవు తీసుకుంటాను, ఏదో సెలవు పెట్టి తీసుకుంటాను బాబు. అది ఇప్పుడు బ్రేక్ ఎన్ని రోజులు ఇచ్చారు, ఎన్ని రోజులు లీగల్ గా కుదిరితే అది ఏంటి ఆ సిస్టమ్ తెలియాలి నాకు. ఎన్ని రోజులు ఇస్తారంటే నేను బిగ్ బాస్ ఫైనలిస్ట్కి వెళ్ళినంత వరకు ఇస్తారు నాకు. వాళ్ళు బలం బాగానే ఉందా? దేన్నైనా మోయగలుగుతావా? దేని మోయగలుగుతున్నా అంటే నన్ను కాదయ్యా. ఇది ఏం మిస్ అయ్యాను నేను ఆలోచిస్తున్నా, ఇప్పుడు స్ట్రైక్ అయింది. ఈ డ్రమ్ము మోస్తావా? ఫస్ట్ యాక్టర్ అవ్వాలనుకున్నావు, తర్వాత సోల్జర్ అయ్యావు, ఇప్పుడు మళ్ళీ అది వదిలేసి బిగ్ బాస్ అంటున్నావు. అంటే ప్రతిదీ అన్ని క్విట్ చేసుకుంటూ వస్తున్నావు కదా. ఆర్ యు ఎ క్విటర్? నో, ఆఫ్ కోర్స్ నాట్. నేను చిన్నప్పటి నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నా, యాక్టింగ్ మీదే ఉన్నా. మధ్యలో అది వచ్చి వెళ్ళింది, నన్ను ఏం చేయమంటావు? గర్ల్ ఫ్రెండ్, డేటింగ్ ఏమైనా సీన్ ఉందా? వెళ్ళిపోయిన ట్రైనింగ్ లో ఉన్నాను. ఓహో, నువ్వు నీ ట్రైనింగ్ లో ఉంటే వదిలే అవన్నీ దింపేది. బిగ్ బాస్కి ఎందుకు వెళ్దామని అనుకుంటున్నావు? నేను ఒకటే అనుకుంటా, బ్రహ్మానందం గారు లివ్ లైక్ ఏ లెజెండ్ అన్నట్టు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. లయన్కి ఎప్పుడు గివ్ అప్ ఇవ్వదు. ఒకవేళ లోపలికి వెళ్ళి గెలిచేసావు అనుకో, తర్వాత నీకు సినిమా ఛాన్స్లు వస్తాయి లేదా వస్తాయేమో అని ఆశ, దానివల్ల మనం ఇక్కడికి వచ్చాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? రిజైన్ పెట్టేస్తాను నేను. ఒకవేళ కనుక ఈ షో తర్వాత మీరు ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోతే ఏమైపోతారు? మీరు అది వదిలేసినట్టు అవుతుంది, ఇది వదిలేసినట్టు అవుతుంది. అప్పుడు మరి పరిస్థితి ఏంటి? తిరిగి వెళ్తా. ఓకే, వాళ్ళు తీసుకుంటారు. నువ్వు దేని గురించి సీరియస్ ఉన్నావు? నీ ఫస్ట్
కమిట్మెంట్ ఎవరు? యాక్టింగ్. అదే క్లియర్ గానే ఉన్నాడు బ్రో. ఫస్ట్ యాక్టింగ్, కోర్స్ యాక్టింగ్. సెకండ్ అది కుదరలేదు కాబట్టి అటు వెళ్ళాడు. ఇప్పుడు ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇటు వస్తున్నాడు. ఇది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ అటు వెళ్తాడు. సింపుల్. ట్రై చేయడం కన్నా ట్రై చేయనివ్వకపోవడం ఎక్కువ బాధ. మరి ఈ ప్రయత్నానికి వాళ్ళ వంతు సపోర్ట్ ఉంటుందా లేదా చూసేద్దాం. ఎవరితో మొదలెడదాం? నా యూత్ ఐకాన్. యూత్ ఐకాన్ గ్రీన్. సరే బిందు మాధవి గారి మనసులో ఏం నడుస్తుంది? నేను ఏది ఇస్తాను అనుకుంటున్నావు? గ్రీన్. ఎందుకు ఆవిడ గ్రీన్ వేసుకుందానా? పాజిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది. ఎందుకు పాజిటివ్ వైబ్. అరే నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను తెలుసా? లైక్ అరే నాకు నీ వైబ్ చాలా నచ్చింది. చాలా పాజిటివ్గా ఉంది, ఎంటర్టైనింగ్ ఉన్నావు, ఏది మాట్లాడాలనుకున్నావు స్పష్టంగా చెప్తున్నావు. సో అన్నీ చాలా టిక్ మార్క్స్ ఉన్నాయి. అన్నిటికంటే మించి నాకు నీ వైబ్ చాలా బాగా నచ్చింది. సో యా. మరి అభిజిత్ ఏమంటారు? ఐ థింక్ మీరు ఒక్కదానికి కమిట్ అయిన తర్వాత ఇంకో దానికి ఎలా కమిట్ అవుతారు అనేది ఒక చిన్న డౌట్ నాకు ఉంది. అయినా కానీ మీరు ముందుకు వెళ్తున్నారు. నేను ఇక్కడ ఆపట్లేదు మిమ్మల్ని. మీరు డైరెక్ట్గా వెళ్ళరు, ఇంకొక స్టేజ్ దాటి వెళ్ళాల్సి వస్తుంటుంది. ఓకేనా? ఇంకొక అవకాశం వాళ్ళు తీసుకున్నారు. ఆ ఛాలెంజ్కి నువ్వు రెడీయే కదా? ఆఫ్ కోర్స్ రెడీ. మరి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మరి ఇంకొక క్యాండిడేట్ కి మీరు సిద్ధమేనా? లెట్స్ గో. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. సన్నగా మెరుపు తీగలాగా భలే క్యూట్ గా ఉన్నావు. ఎవరు నువ్వు? అలేఖ్య. అదేంటి చేతిలో? కొంచెం కళ్ళు కనిపించవు నాకు. అక్కడ ఎవరున్నారు చెప్పు. నవదీప్ అంటే కనిపిస్తారు, ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా క్లారిటీ కనిపించాలంటే ఒక్క నిమిషం ఆగు. వేళ్ళు చూపించండి, ఏదో ఒక నంబర్ అలాగా. 2. ఫెంటాస్టిక్. నువ్వు విన్నర్ చేద్దాం అనుకుంటే నువ్వు రన్నర్ అప్ అవుతావు అంటావు. విన్నరే. అన్నీ చూపించా నీకు. అవునా? యాక్చువల్లీ పెట్టుకుంటే నేను 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ లాగా కనిపిస్తాను. అది పెట్టుకో. పెట్టుకో. ఇంటెలెక్చువల్ అనిపిస్తున్నాను. అలాగే నీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పవు? యా, మై డాడ్ ఈజ్ ఆ హార్డ్వేర్ లేత్ మిషన్స్ అని ఉంటే ఐరన్ మీద వర్క్ చేస్తారు. అండ్ ఆల్సో మై మామ్ ఈజ్ ఆర్టీసీ ఎంప్లాయీ, లైక్ బస్ కండక్టర్. లైక్ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగిన నేను, లైక్ జీరో టాక్సిసిటీ. తెలుగు సిఎస్సి ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా నేను. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది, ఇంగ్లీష్ బయటికి తందుకొస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్లోకి ఎలాంటి వాల్యూ ఎడిషన్ తీసుకొస్తావు నువ్వు? I feel Big Boss is a combination of people. I feel I'm pretty smart than most of the people out there. అంటే rational గా ఆలోచించడం. హౌ డు యు నో? ఎలా? ఎంత పెద్ద మాట అన్నది సార్. చాలా పెద్ద. Smarter than most of the people out there. ఎట్లా పోర్ట్రే అయిపోయిందంటే కామన్ పీపుల్ ఓన్లీ మాస్ గానే ఉంటారు. దే డోంట్ థింక్ ఎనీథింగ్, దే జస్ట్ టాక్. సో నీ ప్రకారం క్లాసీగా ఉన్న వాళ్ళు హౌస్ లో ఉండాలి. ఇప్పుడు నేను లేను అనుకో, ఎవరు ప్రూవ్ చేస్తారు? అందరూ కామనర్స్ అంటేనే ఓన్లీ మాస్ అనుకుంటారు. కామనర్స్ లో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసే వాళ్ళందరిలో మాస్ ఉంటారు. అందులో ఒక క్లాస్ ఉండడం కోసం మనం అలిక్యాన్ని తీసుకోవాలి. సో నవదీప్ క్లాసా మాసా? కాంబినేషన్ ఆఫ్ బోత్. బిందు క్లాసా మాసా? క్లాస్. అభిజిత్ క్లాస్. నేను క్లాసా మాసా? కాంబినేషన్. కాంబినేషన్. మరి ఇప్పుడు క్లాసీ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూసేది. సాల్సా చేస్తా. సాల్సా? మై గాడ్, ఫర్ సాల్సా వి నీడ్ ఏ ఫేస్ ప్లీజ్. అభిజిత్. అభిజిత్ ఫస్ట్. ఒక బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉండాలి, ఇదైతే చూసేసారు కదా, ఇది కాకుండా ఇది చూపిస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు, అంతేనా? చూపిస్తే బాగుంటుంది కానీ కాదు, ఐ వాంట్ టు రిప్రజెంట్ మై సెల్ఫ్ అనొచ్చు. ఓకే, రిప్రజెంట్. విల్ సీ. ఓకే, ఒక గ్రీన్ వచ్చింది. ఫెంటాస్టిక్. సాల్సా డాన్స్ వర్కౌట్ అయింది. మరి బిందు? యా, నీలాంటి ఆ జోన్లో ఉండే ఏజ్ గ్రూప్లో ఉండే అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది. ఏదైనా డిస్కషన్ జరిగేటప్పుడు యూనో there's a different perception. So I'm giving you a green. Oh my God, great. Yippee. నవదీప్ గారు?
లేదు 3 గ్రీన్లు తీసుకొని డైరెక్ట్గా సిచ్యువేషన్లో అమ్మాయి లేదు. సో అందరితో కలిసి ఆ పులిహోర ఉంది కదా, పెద్ద పులిహోరలో తిని పడేశాక ఎలా బయటకు వస్తావు, విత్ ఫ్లయింగ్ కలర్స్ ఆర్ విత్ బ్యాటెడ్ వింగ్స్ అనేది చూద్దాం. సో యూఆర్ ఆన్ హోల్డ్. ఆల్ ది బెస్ట్. దా దగ్గరుండి దింపేసి వస్తా. Let's welcome the next candidate. మీ పేరు? Sayyid Shakib Yusuf Ali. I just want to sing a song for you. పిల్లా నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. మస్తు ఎనర్జీ తోటి ఉన్నాడు అబ్బాయి. షురూ కరో. పెయింటర్ లాగా డ్రెస్ అయి వచ్చా అనిపిస్తుంది. I would love to show. I'll keep it here. Yeah. ఓకే, మీలో ఏం టాలెంట్ ముందు పెట్టుకుందాం అనుకుంటున్నాం? So as a dancer, as a singer, as a stage performer, as a anchor, ఏదో రకంగా ఇండస్ట్రీలో ఉండాలని ఉండే, కానీ చిన్నప్పటి నుంచి నా కళ అయితే డాన్స్ సంబంధించింది. ఒక క్రేజీ మూవ్ చేయి డాన్స్లో. Oh, it's too difficult to do. లేదు, ఇది పట్టుకుంటుంది. ఇక్కడే అన్ఫిట్ అని తెలిసిపోయింది. ఐఎమ్ నాట్ అన్ఫిట్ మ్యామ్. డాన్స్ స్ట్రెంగ్త్ అని చెప్పావు, దాంట్లోనే ఇంత వీక్గా ఉన్నావు. అక్కడే అన్ఫిట్ కదా. ప్యాంట్ అనేది ఆడిషన్కి వచ్చి నువ్వు అట్లా ఆ ప్యాంట్స్తో లక్షణంగా డాన్స్ చేయొచ్చు. ద మోస్ట్ కంఫర్టబుల్ ప్యాంట్స్ టు డాన్స్. సరే సరే, నువ్వు చెయ్యి, నీకు ఏం చేయగలుగుతావు చెయ్యి. ఇది కాట్వీల్ అంటారు, స్టంట్ అన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తారని బాబు. ఎందుకు అనిపించింది బిగ్ బాస్కి వెళ్ళాలని? బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో నన్ను అన్ని విధాలుగా షోకేస్ చేసుకోగలుగుతా. దాని తర్వాత నేను డాన్స్ చూపిస్తా. దాని తర్వాత ఏంటి అసలు ఆఫ్టర్ బిగ్ బాస్ అవకాశాలు దొరుకుతాయి. ఈ ప్లాట్ఫామ్ నుంచి నాకు అవకాశాలు దొరుకుతాయి. అంటే హౌస్ నుంచి బయటికి రాగానే నీకు సీరియల్లు, డాన్స్ షోలు, సినిమాలు అన్ని బయట ఉన్న ఆపర్చునిటీస్ అందరూ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఆర్ విన్నర్సా? బయట వాళ్ళకి లేవా? లేదు, ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ నీకని ఫీల్ అవుతున్నావు నువ్వు అని? నో, ఇట్స్ నాట్ ఏ షార్ట్ కట్ అని అస్సలు కాదు. షార్ట్ కట్ అయితే నాకు షార్ట్ కట్ అయితే నాకు ఈజీగా అయితే రాలేదు బ్రదర్. ఇది ఈజీగానే వచ్చింది కదా. ఏం చేసినావు? ఇంట్లో వీడియో పెట్టు, ఇక్కడికి వచ్చి నుంచున్నావు, అంతే కదా. ఏం హార్డ్షిప్ ఏ ఉంది ఇంట్లో? ఒకవేళ బిగ్ బాస్కి పంపించకపోతే ఆ డెనైల్ని ఎలా హ్యాండిల్ చేస్తానో చెప్పగలవా? యాక్సెప్ట్ చేస్తాను నేను. ఇప్పటివరకు అయిందంతా ఒక లెక్క. 4 చిట్టీలు ఇస్తున్నాను నేను నీకు. 4 సీక్రెట్స్ నీ గురించి రాసి మా నలుగురికి ఇచ్చేసి. ఇవే చాలా ఏమైనా సీక్రెట్స్ ఉంటే నా లోపలనే ఉంటాయి. ఎవరు ఉండదు సార్. అమ్మాయి నన్ను సతాయించింది. ఏ అమ్మాయి సతాయించింది? నేను ఇది చెప్పలేను నేను. ఎందుకు? ఇది ఎందుకంటే నా పర్సనల్ సీక్రెట్ అది. ఇది మాట్లాడితేనే నువ్వు హౌస్లోకి వెళ్తావు. ఓ మై గాడ్. 5 4 3 2 1 ఓకే. జడ్జెస్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ మ్యామ్. నేను కంప్లీట్గా ఐల్ యాక్సెప్ట్ యువర్ డిసిజన్. అభిజిత్, బట్ వాట్ ఈస్ యువర్ టేక్? ఏమైంది బ్రో? ఓ ఏంటి? సీక్రెట్ చెప్పమంటే ఇబ్బంది అవుతుంది నా గురించి. నీ గురించే, పక్కనోడి గురించి కాదు నేను అడిగేది. చిన్న సజెషన్ నేను ఇస్తాను నీకు. బిగ్ బాస్ ఇస్ నాట్ ఫర్ యూ. 2 రెడ్స్. నవదీప్ గారు కూడా కనుక రెడ్ ఇస్తే నీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ప్రూవ్ చేసుకోవడానికి. అది బిగ్ బాసే, అది సినిమాలే అని నువ్వు అనుకుంటున్నావు కదా, అది తప్పని నా ఫీలింగ్. ఇదే దారి అనుకుంటున్నావు కదా నువ్వు. సో ఆ దారిలోకి నేను పంపిస్తా. సో ఆ దారిలోకి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది అదే దారా కాదా అని. నువ్వు ఆ దారిలో వెళ్తున్నప్పుడు అసలు పరిస్థితి ఏంటి, మిగతావన్నీ జరిగినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో నువ్వు బయటికి వెళ్ళాలని కోరుకుంటూ గ్రీన్ ఇస్తున్నా, హోల్డ్లో పెడుతున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ.
విత్ దిస్ యాటిట్యూడ్ నువ్వు అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని ఎందుకు వెళ్తాడు? మరి ఎందుకు గిరిస్తున్నారు? అది కాదమ్మా, హోల్డ్లోకి వెళ్తాడు కదా, మిగతా వాళ్ళని చూసి అతనికి ఏదో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వదిలేసామనుకో అతనికి ఏం చేయాలో తెలియదు. నాకు ఇచ్చుంటే నేను వెళ్ళేవాడిని అని ఎక్కడికో వెళ్తాడు. ఆల్రెడీ చాలా ఏమంటారు ట్రబుల్డ్ చైల్డ్ లాగా ఉన్నాడు. చాలా మంది ఉన్నారు అలా. అది ఇలా ట్రబుల్డ్ నేను ఫీల్ అయింది. అది ఇతనిలో ఏముంది, నెక్స్ట్ రౌండ్లో వెళ్ళిపోతాడేమో లేదా బయటికి వస్తాడేమో. సో అది చూడాలి కదా. అది ఓకే, మరి మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష కో ప్రెజెంటెడ్ బై డాజ్లర్ ఆల్ డే లిప్ కలర్ లో నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. డ్రెస్ అదరేందే. నేను డాలియా షరీఫ్. నేను ఆంధ్రాలో పుట్టాను, పెరిగిందంతా తెలంగాణ, సో మిక్స్డ్. ఏం చేస్తుంటారు? నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్. వావ్. చెప్పు దాలియా, వై యూ హియర్? నేను ఒక పర్సన్ హూ ఆల్వేస్ ట్రైస్ న్యూ థింగ్స్. నేను డాన్సర్ ఉండే 8 years వరకు, అండ్ ఐ డెంట్ గెట్ ద సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ ఇట్. దెన్ ఐ లెర్న్ సంథింగ్ న్యూ. నేను ఫిట్నెస్లో వెళ్ళి స్ట్రగుల్ చేసి ఐ లెర్న్డ్ ఇట్. ఏం నేర్చుకున్నారు? నాలెడ్జ్ ఫిట్నెస్ గురించి. ఒకప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే మేబీ మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలేమో, సెలబ్ ఉండాలేమో అని ఒకటి ఉండేది. బ్యాక్ దెన్ ఐ థాట్ మేబీ నాకు ఎప్పుడు ఛాన్స్ రాదు ఆ స్క్రీన్లో, ఆ టీవీలో, ఆ హౌస్లో నన్ను నేను. దాట్స్ కాఫీ అండ్ ఐ లవ్ ఇట్. నీకు కాఫీ అంటే పిచ్చి ప్రేమ అని నాకు తెలిసింది. సరే, నా కోసం ఏదైనా, యూ సెడ్ యువర్ ఎ ట్రైనర్, క్యాన్ యూ యూజ్ దోస్ ప్రాప్స్? ఏదైనా ఐ కెన్ డూ పుషప్స్. Twenty-two, 23. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లోకి? నేను సాటిస్ఫై చేసుకోవడానికి. ఐఎమ్ అ పర్సన్, నేను చాలా లెర్న్ చేయాలి, ఎప్పుడు గ్రో అవుతూ ఉండాలి, ఒక దగ్గర స్టక్ అవ్వద్దు అన్నది నా లైఫ్ మోటో. ఇంత ఫిజికల్ ఫిట్నెస్ ఏం ఉపయోగపడుతుంది అక్కడ? మీకు మైండ్ గేమ్ స్ట్రాంగ్ ఉండాలి కదా, మరి అది ఉందా మరి మీకు? వెన్ ఐ ట్రైడ్ సమ్ న్యూ థింగ్, లైక్ ఇప్పుడు నేను ఎట్లా బిగ్ బాస్ ట్రై చేస్తున్నాను, అప్పుడు ఆ న్యూ థింగ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దెర్ ఆర్ మెన్ హూ అబ్యూజ్డ్ మీ. సో ఐ ఫెల్ట్ లైక్ అమ్మాయిలు ఎమోషనలీ ఎంత స్ట్రాంగో, మెంటలీ ఎంత స్ట్రాంగో, ఫిజికలీ అంత స్ట్రాంగ్ లేకపోతే నో వన్ ఈస్ కమింగ్ టు ప్రొటెక్ట్ యూ. ఐ ఫెల్ట్ దట్. ఆ రోజు ఐ ర్యాన్ 5 kilometers. ఐ ర్యాన్ alone in night. నాకు ఉమెన్కి తెలియాలి వై ఐఎమ్ హియర్ అని. ఐఎమ్ నాట్ సేయింగ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఈజ్ రాంగ్. ద పీపుల్ హూ అబ్యూజ్ యూ ఆర్ రాంగ్. అది ఉమెన్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. టచింగ్ వితౌట్ యువర్ పర్మిషన్ ఈజ్ ఆల్సో అబ్యూజింగ్. నాకు అప్పుడు అనిపించింది దట్ మెన్ ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ నాట్. ఆ రోజు నేను ఆ 5K రన్ చేయడానికి, దాట్ వాజ్ ఫియర్ ఇన్ మీ. అదంతా వల్ల ఐ ర్యాన్. కానీ ఆగిపోయిన తర్వాత ఇంకా కొంచెం రన్ చేస్తుంటే వాళ్ళ కంటి చూపులో ఉండింది దాన్ని కాదు అని దట్ హాంట్స్ మీ. బికాస్ ఆఫ్ దాట్ మేబీ ఐఎమ్ స్ట్రాంగ్, మేకింగ్ మై సెల్ఫ్ ఫిట్టర్. ఐ డోంట్ వాంట్ సమ్వన్ ఎల్స్ టు కమ్ అండ్ పోక్ మీ అండ్ సే యు ఆర్ వీక్ ఇన్ దిస్ పాయింట్. ఐ కెన్ సప్రెస్ యూ. నో వన్ కెన్ సప్రెస్ మీ. ఐఎమ్ 22 years old. I got abused. I got out of it and I fought for it. You're strong girl now. Yeah, I am. Okay, voting కి వెళ్ళిపోదాం. We'll start with Navdeep. యా, ఐ వాంట్ టు పుట్ హర్ ఇన్ హోల్డ్. ఒకసారి హోల్డ్లో పెట్టి విల్ సీ. అంటే ఇప్పుడు మనం చాలా తక్కువ సబ్జెక్టే తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి గల కారణాలు, మీ క్యారెక్టరు, మీ పర్సనాలిటీ బయటికి రావాలి ఇప్పుడు. ఓకే, సో ఐఎమ్ పుట్టింగ్ యూ ఆన్ హోల్డ్ విత్ గ్రీన్. ఫెంటాస్టిక్. సో ఒక గ్రీన్ వచ్చేసింది. బిందు? దాలియా, ఐఎమ్ గివింగ్ యూ రెడ్. పాస్ట్ గురించి I don't want to go there. I just want to talk about the present now. Like next time నువ్వు వచ్చేటప్పుడు I want you to be a bit more prepared. అందుకే రెడ్ ఇస్తున్నాను. ఫైనలీ అభిజిత్. మేము ఇంకా కొద్దిగా టైం ఇచ్చి చూద్దాము అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఐ విల్ గివ్ యూ సో 2 గ్రీన్లు, ఒక రెడ్, విచ్ మీన్స్ మీరు హోల్డ్లో ఉన్నారు. బట్ ప్రస్తుతానికైతే హ్యావ్ యువర్ కాఫీ. హ్యాపీ కాఫీ. ఓకే, మరి ఈ అగ్ని పరీక్షలో నెక్స్ట్ రాబోతుంది ఎవరో చూసేద్దాం.
దిస్ ఇస్ సిద్దిపేట మోడల్ మేడం. కామన్ మ్యాన్ అన్నారు, సెలబ్రిటీస్ తీసుకొస్తున్నారు ఏంది? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు? నా పేరు బెజ్గం వెంకటేష్ సార్, బెజ్గం వెంకటేష్. కానీ కొమ్మచ్చెరు సిద్దిపేటలో ఒక పర్యాటక ప్రాంతం. అక్కడ నేను టికెట్ కౌంటర్ క్యాషియర్గా పనిచేస్తూ సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల అక్కడ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలని నెలకు 15,000 అక్కడ జాబ్ చేస్తున్నా సార్. నా యూనిక్ స్టైల్ సార్ సిద్దిపేట మోడల్ అంటే. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్దిపేట మోడల్ అంటారా బాబు? ఎందుకు వెళ్తున్నారు బిగ్ బాస్ హౌస్ కి? ఏం చేద్దామని? ఐ వుడ్ లైక్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. ఒకసారి చెప్పు ఏదైనా డైలాగ్. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమ్మచ్చేరు చూసామా లేదా? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు? నీలో ఏం టాలెంట్ ఉందంటావు? ఇదే సార్ సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ స్టైల్. మీరు ర్యాపిడో డ్రైవర్ కూడానా? ఇప్పుడు జీవనాధారం అదే. ఇక అది చేసుకుంటా కూడా ఎంటర్టైన్మెంట్ రీచ్ చేస్తున్నాం మేడం, అందరినీ నవ్వించడానికి. సరే పెళ్ళెందుకు కాలేదు? ఆ సిద్దిపేట మోడల్కి తగ్గ మోడల్ ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తున్నా. అభిజిత్, వాట్ డు యు థింక్? బ్రదర్, నాకైతే ఇది మేబీ కరెక్ట్ ప్లేస్ కాదేమో అనిపిస్తుంది. సారీ. మరి బిందు? సేమ్ ఒపీనియన్, సో ఐఎమ్ గివింగ్ ఇట్. నవదీప్? ఐ విష్ యూ సక్సెస్, బట్ ఈ ప్లాట్ఫామ్లో కష్టం. 3 రెడ్. వెంకటేష్? రిజెక్టెడ్. సో ఎస్, రకరకాల పర్సనాలిటీస్ ని చూస్తున్నాం. మరి ఇందులోనే భాగంగా నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. మీ పేరు? అనుషారత్నం. సో ఏం చేస్తుంటారు? సో ప్రీవియస్లీ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఎంఎన్సీ కంపెనీ 5 years టీమ్ లీడ్. ఇప్పుడు ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్, రియల్ లైఫ్ స్టోరీ టెల్లర్. యా. సో నీ స్టోరీ చెప్పు. సో నేను బేసికలీ వరంగల్ నుంచి, కానీ లాస్ట్ 5 years నుంచి వర్క్ పర్పస్ పైన నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాదొక చిన్న నిట్ ఫ్యామిలీ. నేను, మమ్మీ, చెల్లి. 2022లో డాడీ చనిపోయారు. మమ్మీ చిన్న ప్రైవేట్ స్కూల్ టీచర్. యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు మమ్మీకి నేను రెస్ట్లో పెట్టాను. డాడీ చనిపోతారని తెలియక చెల్లి డ్రీమ్ కోసం నా పైన పర్సనల్ లోన్ తీసుకొని యూకే పంపించాను. వితిన్ 2 months డాడీది అయింది. అండ్ ఐ డోంట్ నో దట్ వీ హ్యావ్ 15 lakhs డెప్. ఈ 15 lakhs చెల్లి ఒక 10-12 lakhs. అది ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మై హెడ్. అప్సైడ్ డౌన్ అయిపోయింది వరల్డ్. అయితే చాలా ఎక్స్ట్రా షిఫ్ట్స్ చేస్తుండేది. 2-3 hours నిద్రపోతుండేది డ్యూ టు నైట్ షిఫ్ట్స్ బికాజ్ ఐ వాంట్ ఎక్స్ట్రా అలవెన్స్. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యూస్ టు థింక్ ఆఫ్ సూసైడ్. బట్ somewhere I believed if daddy lekapothe I should become the father. So I took that responsibility. I need to complete this. నేను వెళ్ళినా డాడీది నాకు వచ్చినట్టు నాది నా చెల్లికి రాకూడదు. దట్ వాజ్ మై థింగ్. ఐ మేడ్ ఇట్ 2023 ఆగస్ట్లో వెన్ ఐ కంప్లీటెడ్ ఆల్ మై డెప్స్ 70%. అండ్ చెల్లికి అక్కడ ఒక జాబ్ వచ్చింది. షీఈస్ టేకింగ్ ఓవర్ హాఫ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్. దెన్ ఐ డిసైడెడ్ నౌ ఐ నీడ్ అ బ్రేక్ ఇన్ లైఫ్. ఆ టైంలో బాగా ఇన్స్టాగ్రామ్లో అందరు వైరల్ అయిపోతున్నారు. సో ఐ థాట్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ సమ్ ర్యాండమ్ కాంటెంట్, నేను ఎందుకు నా పెయిన్ని రియల్ లైఫ్ స్టోరీ టెల్లర్గా పెట్టకూడదు? ఇక్కడ ఎవరినో మార్చేయాలి, సరిదిద్దాలన్నది నా పాయింట్ కాదు. బట్ నేను మాట్లాడడం వల్ల సైలెంట్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో ఒక్కరికి ఇంపాక్ట్ అయినా చాలు అని ఐ యూస్ టు పుట్ ఆల్ మై రియల్ లైఫ్ స్టోరీస్ ఆన్ కాంటెంట్ అనమాట. ఒక ఫాల్ తర్వాత రైజ్ ఎలా అవ్వాలి అన్నది కాన్సెప్ట్గా పెట్టుకొని ఐ యూస్ టు టెల్. డౌన్ ద లైన్ 6 months తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ సో మెనీ టెక్స్ట్ ఫ్రమ్ మమ్మీ డాడీ ఏజ్ వాళ్ళు కూడా. నాకు ఒక కూతురు ఉంటే నీలాగా పెంచుతాను, నాకు ఒక కొడుకుంటే నీలాగా ఉండాలనుకుంటాను. లైక్ నా ఏజ్ వాళ్ళేమో నాకు కూతురు పుడితే నీలానే పెంచుతాను. దెన్ సమ్వేర్ ఐ ఫెల్ట్ ఓకే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వాయిసెస్ విచ్ వేర్ నాట్ హర్డ్. సో ఈ వేలో సోషల్ మీడియాలో నాకంటూ నేను ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్నాను. నౌ ఐ ఫెల్ట్ ఈ టైంలో ఈ బిగ్ బాస్ హౌస్ అనేది నన్ను ఎవ్రీ తెలుగు స్టేట్కి అయితే ప్రతి ఇంటికి నా వాయిస్ని అండ్ నా లైఫ్ స్టోరీని అండ్ ద ఫాల్ అండ్ ద రైజ్ని తీసుకెళ్తుందని నమ్ముతూ, సో ఈ బిగ్ బాస్ నాకు నా స్టోరీ టెల్లింగ్కి ఆల్సో ఫ్యూచర్. సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నావు. ఒక చిన్న టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ లో కూడా నువ్వు ఎలా చేస్తావు అనేది నేను చూడాలనుకున్నాను. ఓకే. నేను బిందు ఇద్దరం ఉన్నాం, మనం ముగ్గురం హౌస్ లో ఉన్నామని అనుకొని ఏదైనా ఒక కారణం చెప్పి బాటిల్ ఇస్తాము, అది మా చెయ్యి మీద కొట్టి మమ్మల్ని నామినేట్ చేయాలి. ఓకే. ఓకే. సో బిందు, కెన్ ఐ హ్యావ్ యూ? ఎందుకు నామినేట్ చేస్తున్నాను అని అంటే ఆ సీట్ నాకు కావాలి. మీరు జరిగితేనే ఆ సీట్ నాకు వస్తుంది. సో అందుకని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. ఆ సీట్ నీకు కావాలంటే సంపాదించుకోవచ్చు కదా. సంపాదించడానికి ఇక్కడికి వచ్చాను. సో అది సంపాదించుకోవాలంటే ఒకరిని బయటికి పంపించాలి నేను. సో నాకు తప్పదు.
నాకెందుకు అది స్ట్రాంగ్ రీజన్ అనిపించట్లేదు. ఏదైనా నాకు అది స్ట్రాంగ్ రీజన్, మీకు అది కాకపోవచ్చు, బట్ ఫర్ మీ ఇట్స్ అ స్ట్రాంగ్ రీజన్ బికాస్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్. నాకన్నా ఏ విధంగా బెటర్ అనేది చెప్పు. మీరు గొడవ పడగలుగుతారు, నేను ఫైట్ చేయగలుగుతాను. సో మీకు సరి సమానం అని చేయగలుగుతావా? నాకన్నా బాగా చేయగలుగుతావా? యూ నెవర్ నో, మీకంటే బాగా చేయొచ్చేమో. మ్యూజిక్ ప్లీజ్. ఇది చిన్నప్పుడు స్కూల్లో చేస్తుండే ఇలాగే. మరొకసారి రీజన్ చెప్పి నామినేట్ చేసి. ఆ చైర్ నాకు కావాలంటే ఒకరు బయటికి వెళ్ళాలి కాబట్టి. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? డిపెండ్స్ అమ్మ, ఇప్పుడు చెప్తే మళ్ళీ షుగర్ కూడా వేస్తున్నారు అనుకోరుగా. అభిజిత్ గారు 4 లో. కాకపోతే అంత కూల్ గా కూడా ఆడి గేమ్ విన్ అవ్వచ్చా అంటే అందరు ఆవేశంగా అని ఊగిపోయి, ఈయన మాత్రం చాలా ఐ విల్ డూ ఇట్, ఐ విల్ థింక్. మరి మొదలెట్టేద్దాం అభిజిత్తో. అభిజిత్, నా దృష్టిలో నువ్వు లోపలికి వెళ్ళాలి అండ్ నువ్వు పర్సనల్గా నువ్వు స్ట్రగుల్స్ నువ్వు ఫేస్ చేస్తూ ఇంత దూరం వచ్చావు చూడు, అది ఎప్పుడు వదలకూడదు. నువ్వు రైట్ పాత్ మీద ఉన్నావు అండ్ కీప్ ఫైటింగ్, యూర్ అ ఫైటర్. అండ్ అదొక్కటే కాకుండా నీకు ఒక పర్సనాలిటీ ఉంది, నీకు ఒక టాలెంట్ ఉంది. సో ఇట్స్ అ గ్రీన్ ఫ్రమ్ మై సైడ్. ఫ్యాంటాస్టిక్. సో 1 గ్రీన్. మరి నవదీప్. సార్ డీప్గా ఆలోచించి చెప్పండి సార్. లేదు 100% you are a worthy candidate of going into the house. Stick to your core honest personality. It's a green for me. ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది అండ్ ఇక్కడ వచ్చి అంత బ్రేవ్గా ఉన్నావు. సో ఐఎమ్ గివింగ్. థ్యాంక్ యూ. All the very best, Anusha. See you all again. Thank you. Take care. జీవితంలో ఆడపిల్లలు కూడా ఇలా తలదించుకొని నడవడం మానేశారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడు. కొంచెం బాగానే ఉన్నానండి. ఓకే, మీ పేరు? సాయి కృష్ణ. సాయి కృష్ణ. నీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పేదానికంటే ముందు మా ఫాదర్ గురించి చెప్పాలి మీకు. చిన్నప్పుడు మా ఫాదర్ వచ్చేసి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసేవాళ్ళు. ఆయన ఇంకా బెటర్ ఆపర్చునిటీ కోసం ట్రై చేశారు, బట్ ఎప్పుడు సెలెక్ట్ అవ్వాల. నేను ఆయన్ని రిజబుల్ చేస్తూ నేను సెలెక్ట్ అయ్యి మంచి పేరు తెస్తే ఆయన నన్ను నాలో చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారనేది నా అభిప్రాయం. అలానే నాకు యాక్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి పిచ్చి సార్. ఏదైనా ప్రూవ్ చేసుకోవాలనేది నాకు పిచ్చి, బట్ ఇప్పటివరకు నాకు అలాంటి ఆపర్చునిటీ ఏమి రాలేదు సార్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం, అందుకే కొంచెం తడబడుతున్నాను. కానీ సాయి, ఒక యాక్టర్ అన్నాక దేనికైనా రెడీ అన్నట్టు ఉండాలి. ఇలా తడబడుతూ ఒక బ్యాక్ స్టెప్ వేస్తూ వస్తే అది కాన్ఫిడెంట్గా కనిపించదు. దీన్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? లైక్ డ్యాన్స్ చేయగలను. ఒక డాన్స్ స్టెప్ ఏవో. ఓకే, కంటిన్యూ. అరే కృష్ణ, పెళ్ళయిందా? అయింది. ఎందుకు? అడుగుతూ ఉంటారు శివుకి నేను బయట సేమ్ క్వశ్చన్, ఎందుకు? సరే, పెళ్ళికి ముందు నుంచి కథ చెప్పు. అసలు ఏంటి, లవర్ బాయా నువ్వు? కాలేజ్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? గర్ల్ ఫ్రెండ్స్, ప్రపోజల్స్? అంటే ప్రపోజల్స్ అంటే నేను ప్రపోజ్ చేసినవా నాకు ప్రపోజ్ చేసిన? వీకెండ్ వచ్చాయి చెప్పండి ఫస్ట్. నాకు వచ్చేసి 98 ప్రపోజల్స్ వచ్చాయి. సెంచరీకి ఎందుకు 2 తగ్గినాయి? పెళ్ళయింది కదా ఇంకా. ఓహో, పెళ్ళి అయ్యే ముందు రోజు వరకు వస్తాను ఇవి. పోస్టర్లు వేసేవేంటి ప్లీజ్ ప్రపోజ్ మీ అని ఊరంతా? నిజంగా నువ్వు లెక్కెట్టుకున్నావా? అంటే కౌంట్ చేసుకున్నా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాంటసీ ఉంటుంది కదా, నాకు అలా. కాదు, అసలు 98 మెంబర్స్ నీలో ఏం చూసి ప్రపోజ్ చేశారంటో? ఆ ఫేస్ చూడు, ఆ స్మైల్ చూడు, ఆ నోస్ కట్ చూడు, ఆ ఫిజిక్ చూడు. అసలు బిగ్ బాస్ అంటే ఏంటి అసలు? బిగ్ బాస్ అనేది మనల్ని మనం న్యాచురల్గా చూపించుకోవడం సార్. ఓకే, నా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే సార్, వద్దు 4 ముక్కల్లో చెప్పు, కంగారేం లేదు. ఎందుకంటే నిన్ను ఎందుకు పంపించాలో మాకు తెలియదు, నాకైతే తెలియలే. మరి మెయిన్ నేను మోటివ్గా నేను ఫీల్ అయ్యేది సార్, నెవర్ గివ్ అప్. ఓకే, నెక్స్ట్. నేను మోటివేషన్ బాగా ఇస్తాను సార్. ఏది నాకు ఇవ్వు.
అంటే సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ చెప్తా. నేను సోలో హీరోగా నాకు సక్సెస్లు లేవని నేను బాధపడితే నాకు ఏం చెప్తావు, నన్ను మోటివేట్ చేయి. మీరు చేయగలరా సార్? నేను ఒక్కటే కదా కృష్ణ, అందరు నా వేరే తప్పు కదా. ఓకే, నేను చేయగలను. ఓకే, రైట్. మీ వల్ల అవుతుంది. సర్లే కృష్ణ, నాకు ఒక నీ బిగ్గెస్ట్ సీక్రెట్ ఒకటి చెప్పు నాకు. అంటే ఎప్పుడు ఏదో దాచుకోను మేడం, ఎప్పుడు ఓపెన్ బుక్, ఓపెన్గా ఉంటా. ఏదో ఒకటి ఉంటుంది కదా. సరే ఇదైతే చెప్పు నాకు. సీక్రెట్ ఏమో. హీ డజంట్ స్పీక్ టు హిస్ ఫాదర్ ఇట్ సిమ్స్. ఎందుకు మాట్లాడడు కనుక్కున్నా. మిస్అండర్స్టాండింగ్. ఏంటి అది మిస్అండర్స్టాండింగ్? ఏంటి మీ నాన్నతోటే మాట్లాడనంత మిస్అండర్స్టాండింగ్ ఏంటి? అంటే ఎప్పుడు ఎమోషనల్ అవుతున్నావు, డాడీ టాపిక్ తీస్తే ఏడుపు వచ్చేస్తుంది. తెలియదు మేడం. అంటే ఫాదర్ వరకు వచ్చేసరికి ఆయన నాకు ఇష్టం, నేను ఆయనకి ఇష్టం ఉండదు. అది నచ్చదు నాకు మెయిన్. నువ్వు హౌస్కి వెళ్తే నాన్న హ్యాపీ అవుతాడా? చాలా హ్యాపీ అవుతుంది. అప్పుడు నువ్వు మీకు మీ నాన్నకి అంత పోతుంది, మ్యాక్సిమం పోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఏదో నార్మల్ జాబ్ చేసుకుంటా వెళ్ళిపోయాను. బట్ ఇక్కడ నేను ఈ స్టేజ్ బిగ్ బాస్కి వెళ్ళేసరికి టూ మచ్ అయిపోతారు ఆయన. ఓవర్ నువ్వు ఇక్కడికి వచ్చింది నీకోసమా మీ నాన్న కోసం? ఆయన కోసమే మేడం. ఆయన ప్రౌడ్ ఫీల్ అవ్వాలి నన్ను చూసి. ఓకే, సో మోస్ట్లీ వీలైనంత తెలుసుకున్నాం. అభిజిత్తో మొదలెడదాం. అభిజిత్, హౌ డిడ్ యూ లైక్ కృష్ణ? ఈజ్ హీ ఎలిజిబుల్ టు గో టు బిగ్ బాస్ సీజన్ 9? ఈజ్ ఎలిజిబుల్. లోపలికి వెళ్తే అమ్మాయిలు ఏమైపోయారు ఆలోచించాలి కదా ఒకసారి. సరే భయ్యా, నేను లోపల పంపిద్దాం. అట్లీస్ట్ నా అంతవరకు అయితే ఇట్స్ అ గ్రీన్. ఓకే, తన పర్సనాలిటీ నాకేం తెలియలేదు. బిగ్ బాస్ హౌస్కి ఎలిజిబులా కాదా అంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అ నో. ఓకే, బిందు ఏమంటుందో విందాం. కృష్ణ, యువర్ నిజంగా చాలా స్వీట్, షై, నైస్ బాయ్. అది డెఫినెట్లీ ఉంది. నువ్వు ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని ఒకటి లీడ్ తీసుకొని చేయటం కానీ ఆ క్వాలిటీస్ నాకు ఏది కనిపించట్లేదు. యా, రెడ్ గ్రీన్. ఒకరి తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటే హోల్డ్లో ఉన్నావు. లెట్స్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ లక్. మీ పేరు? హితేష్. నా పేరు మొహమ్మద్ సమీర్. సూర్య తేజ శర్మ. వెంకటేష్. యశ్వి కనకాల. సో నా పేరు సమీర్ అలీ. అగ్ని. నేను బేసిక్గా యూట్యూబర్, యాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటావు నువ్వు? కామెడీ వీడియోస్ ప్లస్ మెసేజ్ వీడియోస్ చేస్తా. బిగ్ బాస్ ఎందుకు ఇప్పుడు? అంటే ఇంత వెయిట్ ఉండి కూడా ఇంత కాన్ఫిడెన్స్గా, ఇంత ఫ్లెక్సిబుల్గా, ఇంత ధైర్యంగా కామనర్స్కి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినప్పుడు కోల్పోవడం అనేది చాలా జడ్డిపకొడి పని. ఇగో కప్పు. ఓ ఇది కాదు, కాలర్ ఎగరేసుకొని చెప్తా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినానే. నేను అంత సక్సెస్ అవ్వడానికి కానీ దేనికి తోడ్పడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తప్పది? ఒక గార్బేజ్ బిన్ ఇస్తాను, దాని లోపల 3 చిట్స్ ఉన్నాయి. నీ చేత్తో ఆ 3 చిట్స్ తీయాలి. Can I wear a glove? No. Are you sure? బాబోయ్, ఎందుకు గెలవాలనుకుంటున్నారండి బిగ్ బాస్? నేను ఒక డైరెక్టర్ అవ్వాలని కోరిక. డైరెక్టర్ అవ్వటానికి బిగ్ బాస్ కి సంబంధమే లేదు కదండి. కూర్చో, స్టాండ్, టర్న్ అరౌండ్, ఆ మెడలో వేసుకో, తీసేయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేపిస్తున్నా నాకు అడగాలనిపించట్లేదా నీకు? నాకు ఒక కెరియర్ వస్తే మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. బిగ్ బాస్ వల్ల కెరియర్లు ఏమి రావు. సమీర్, నీ వల్ల కాదు అన్నా. సారీ, క్షమించు, తప్పైంది. ఓటింగ్ దాకా ఇది తీసుకెళ్ళడమే వేస్ట్ అన్నది. స్కేల్ ఆఫ్ 1 to 10 జనరల్ గా నీ కమ్యూనికేషన్ స్కిల్ ర్యాంక్ చేయి. మేబీ 8. కంపేర్ చేసినప్పుడు మోర్ డిజర్వింగ్ దెన్ యూ. అక్కడికి వెళ్ళిన తర్వాత చాతగాక నేను చేయలేను, నేను రాలేను, నేను ఆడలేను అనేసి నువ్వు వెళ్ళిపోతావేమో అని మాకు అనిపిస్తుంది. అగ్ని, ఐమ్ సో సారీ.
నాకైతే రెడ్. ఎస్, అండ్ ఐఎమ్ సారీ, ఇట్స్ రెడ్ ఫ్రమ్ మీ ఆల్సో. హౌస్లోకి వెళ్ళి అక్కడ నేను గెలుస్తాను, దాని నుంచి నాకు హోప్ వస్తుంది అనుకునే మాట మాత్రం ఐఎమ్ సారీ, దట్స్ నాట్ ట్రూ. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి మన ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడుగు పెడుతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో ఉదర్ దేఖో. మీ పేరు? ఐమ్ నిఖిత. హాయ్ నిఖిత, దట్స్ అవర్ జ్యూరీ. నిఖిత చెప్పండి, బిగ్ బాస్లోకి వెళ్దాం అనుకుంటున్నారా? ఎందుకు? ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వెళ్తానని. చూద్దాం, అది మీ చేతిలో ఉంది. ఇంకా సరే, మీ గురించి చెప్పండి కొంచెం. ఐమ్ డాక్టర్. ఐ డిడ్ మై డెంటిస్ట్రీ. దాని తర్వాత ఐ ప్రాక్టీస్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ, ఆస్థెటిక్స్, బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ ఎన్హాన్స్మెంట్ ట్రీట్మెంట్స్ అనమాట. నీ ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న డెసిషన్ కూడా జస్ట్ ఫర్ ఫన్ బేస్డ్? బీడిఎస్ లేదండి, ఫోర్స్ చేశారు ఇంట్లో బాగా. ఫోర్స్ చేశారా? అవును. ఓ, అది కూడా నీ డెసిషన్ కాదా? లేదు. సో ఇట్స్ ఈదర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ హూ హ్యాస్ టు మేక్ ద డెసిషన్ ఫర్ యూ? No, then I chose my own career path. I chose entrepreneurship, which I really love. So how physically fit are you, Nikita? I run for 2 kilometers every day. చుట్టూ ఉండే వాటితో ఏదైనా ఫిజికల్గా లైక్ కెన్ యూ డూ సంథింగ్? ట్రెక్కింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళావు? చేస్తూ మాట్లాడు. Anantagiri Hills. Also there is this George Peak that I like. And basically I stay in Sainikpuri with my parents. And Sainikpuri అది వేరే ప్రపంచంలో అనిపిస్తుంది హైదరాబాద్ కంటే. అక్కడ చాలా చిన్న చిన్న కొండలు చాలా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. రోజు చేస్తావా ఇవి? ఆల్మోస్ట్ క్రమంగా నేర్చుకుంటున్నాను. కిక్ బాక్సింగ్ అవన్నీ రామగావా? డాక్టర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో. So yes, that is Nikita for us. What do you think we'll begin with Abhijit? చాలా కేర్ ఫ్రీ పర్సన్ ఏమో అనిపిస్తుంది బేసిక్. ఐ డోంట్ థింక్ యు ఆర్ ద రైట్ ఫిట్ ఫర్ ద హౌస్ ఏమో అనిపిస్తుంది. ఓకే, అన్ఫార్చునేట్లీ ఇట్స్ రెడ్. మరి బిందు? పూర్తిగా నేను అవాయిడ్ చేయదలుచుకోలేదు కాబట్టి గ్రీన్ ఇస్తున్నా, కానీ చాలా ఉంది. యూ హ్యావ్ టు ఇంప్రూవ్. థ్యాంక్ యూ. 1 green. Navdeep? I think I'll give a green. Go for a green. Fantastic. Because there is a lot of అంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి. చదువుకుంది, కొంచెం ప్రపంచం చూసింది. Okay. So I'm giving you a chance. All the very best to you. Thank you. Let's see who is the next candidate. What's your name? Janith. Janith, స్కూల్ నుంచి వచ్చేసినట్టు అనిపిస్తుందిరా నువ్వు నాకు. What's your age? 19. జనీత్, నీ దృష్టిలో నువ్వు ఒక 20 yearsలో నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ ఒక బయట కంపెనీ సాఫ్ట్ డ్రింక్ నాది ఒకటే ఉండాలి, బట్ షుగర్లెస్ అండ్ సేఫ్, ఐ మీన్ హెల్త్లీ బెనిఫిషియల్ అండ్ బెటర్ టు డ్రింక్. 19 yearsకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్ ఉన్నాయి నీలో. ఎగ్జాక్ట్. వెరీ నైస్, చాలా నచ్చింది. టై వేసుకోవడం వచ్చా నీకు? నో. ట్రై చేసుకుంటూనే మాట్లాడు. సరే, బిగ్ బాస్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? నాకు చాలా రోజుల నుంచి చాలా ఇష్టం ఉంది బిగ్ బాస్కి వెళ్ళాలని. నన్ను నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవడానికి ఒక పెద్ద అవకాశం అని నేను భావిస్తా. సో అందుకని నేను వెళ్దాం. నువ్వు 19 కదా, అక్కడ నీకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు ఉంటారు. రే, నీకేం తెలీదు, నువ్వు వయసులో చిన్నోడివి, ఆగు, నువ్వు పక్కెళ్ళి నిల్చో అనేసి హౌస్లో ఎవరన్నా ఏమన్నా అంటే? లేదు, నాకు కరెక్ట్ అనిపించినప్పుడు నేను మాట్లాడడానికి కదా నాకు వాయిస్ ఇచ్చింది. ఓ సరే, నీ ఫ్యామిలీ గురించి చెప్పు ఒకసారి. మై మామ్ వాజ్ గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని నేను నమ్ముతా. మా మమ్మీ ఒక సింగిల్ పేరెంట్గా పెరిగింది. వెల్ ఫ్యామిలీ ఏం కాదు. వాళ్ళ నాన్న వాళ్ళు చెరుకు రసం ఎగ్జిబిషన్స్లో అమ్ముకుంటూ పెంచారు. మా మమ్మీ చదువుకొని ఇంటర్కి వచ్చేప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన 6 monthsకి ఇన్ యాక్సిడెంట్ హర్ బాడీ 70% వాస్ బర్న్డ్. ఈవెన్ దో షీ కంప్లీటెడ్ హర్ స్టడీస్, షీ కంప్లీటెడ్ హర్ బీఈడీ అండ్ షీ గాట్ గవర్నమెంట్ జాబ్. మా నాన్న ఎప్పుడూ సంపాదించే వ్యక్తి కాదు ఇంట్లో. మా డాడీ చనిపోయిన తర్వాత కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా లేదు. అప్పటి నుంచి మా మమ్మీ చూసుకొని ఒక అక్కని అబ్రాడ్లో చదివిస్తూ
పెద్దక్క పెళ్లి చేసింది, ఇప్పుడు నన్ను చదివిస్తుంది. మాకు బెటర్ లైఫ్ ఇవ్వడం కోసం మా అమ్మ ఈవినింగ్ 5 దాకా జాబ్ చేస్తూ ఆఫ్టర్ 6 మా అమ్మమ్మకి ఒక షాప్ ఉంది, ఒక బండి. ఆ బండి దగ్గరికి వెళ్ళి మా మమ్మీ 6 to 11 అక్కడ వర్క్ చేస్తారు టు గివ్ అస్ బెస్ట్. వి సల్యూట్ యువర్ మదర్ రా. అమ్మ మీరు ఎక్కడున్నారో మీరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ మీరు మీ ఫ్యామిలీకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ కొడుకుని చూస్తుంటే అనిపిస్తుంది మీరెంత గొప్ప మదర్ అయి ఉండాలనేది. దీనికి రెడ్ గ్రీన్ ఓటింగ్ కంటే ముగ్గురం ఒక మాట అనుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఒకటే ఛాన్స్ దొరుకుతుంది, నువ్వు ఒప్పుకుంటావా? దాన్ని రిజర్వ్ చేసుకో. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సేయింగ్ బ్రో యూ గాట్ ఇట్ టు బీ ద విన్నర్ అని నాకు అనిపిస్తుంది. నాట్ రైట్ నౌ నువ్వు కొద్దిగా రఫ్ అరౌండ్ ది ఎడ్జెస్ ఉన్నావు. జనీ రిమెంబర్ యు ఆర్ అ విన్నింగ్ హార్స్. ఎవరికి తెలియని నన్ను తీసుకొచ్చి ఒక లక్షలాది ముందు పెడుతున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ది అగ్ని పరీక్ష షో. థ్యాంక్ యూ. ఇంత చిన్న ఏజ్లో అండ్ మెచ్యూరిటీ కదా మరి ఈజ్ సంథింగ్ ఎల్స్. మరి మన బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ ఎవరో చూసే టైం వచ్చేసింది. హియర్ వి గో. హాయ్. హాయ్. మీ పేరు? శ్వేత. అక్కడ నుంచి వస్తున్న ప్రతి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పే కన్నా ముందు అక్కడ షార్ట్స్ ఉన్నాయి. ఓకే. ఆ ఒక్కొక్క షార్ట్ కొడుతూ వాళ్ళు చెప్పే క్వశ్చన్స్ కి ఆన్సర్స్. ఓకే, షార్ట్స్ అండ్ ఆన్సర్స్. ఎస్. కాకరకాయ జ్యూస్ మొత్తం నాకేనా? మొత్తం నీకే. మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఐమ్ శ్వేత. మాస్టర్స్ చదివాను, నేను యూకేలో ఉంటాను. సో బిగ్ బాస్ కోసం వచ్చాను. అండ్ కామనర్స్ కోసం వచ్చావా? ఎస్. అండ్ అలాగే నా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉంటారు, సో వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది, వాళ్ళతో ఉన్నట్టు ఉంటుంది. ఐ కెన్ పార్టిసిపేట్ అని వచ్చాను. ప్రొఫెషన్ ఏంటి? ఐఎమ్ ఏ బిజినెస్ అనలిస్ట్. ఐ లైక్ ఫిట్నెస్ అండ్ ఐ లైక్ మోడలింగ్. వాట్ కెన్ యూ షో ఫర్ మీ టుడే? ఫిట్నెస్. ఐ కెన్ డూ పుషప్స్. యా ప్లీజ్ డూ. నా శ్వేత, నార్మల్గా అందరూ చేస్తారు. ఐ నో యూ కెన్ డూ బెటర్. లైక్ ఫింగర్. యా. ఒక లెగ్ చేయగలవా? ఇప్పటిదాకా లైఫ్లో మోస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటి మిమ్మల్ని మీరు పెట్టుకుంది? It's still going on. My mom is a post-cancer patient. So ఇప్పుడు ఇది 3rd time. She's on dead bed right now. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మదరు డెడ్ బెడ్ పైన ఉన్నప్పుడు రారనుకుంటా ఇలాంటి షోకి. సో దే వాంట్ స్పెండ్ టైమ్ విత్ హర్. బట్ ఐ డోంట్ వాంట్ లూజ్. అంటే మళ్ళీ ఎప్పుడు కామనర్స్కి ఛాన్స్ వస్తుందో తెలీదు. ఓకే, ఇటువంటి టైంలో మరి మీరు నన్ను అడిగితే మీరు బిగ్ బాస్ హౌస్లో కాదు మీ ఇంట్లో ఉండాలేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది మీ స్ట్రాంగ్ ఫీలింగ్. నా స్ట్రాంగ్ ఫీలింగ్ నేను ఇక్కడ ఉండాలని. శ్వేత, షార్ట్ పుట్ చాలా అన్కన్వెన్షనల్ స్పోర్ట్ కదా. అప్పుడు అసలు నిజంగా నాకు ఎందుకు తీసుకున్నావు? అప్పుడు నేను చాలా లావు ఉండే, ఏది వస్తుందా అని చూస్తే అదే. శ్వేత, రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి మంది? నేను ఆడనవదీప్ని. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక ఆడనవదీప్ ఒక మగ నవదీప్ ని ప్రపోజ్ చేయబోతుంది. అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష. నేను మిమ్మల్ని గౌతమ్ ఎస్ఎస్సిలో చూసాను, అక్కడ అట్రాక్షన్ అయింది, దాని తర్వాత మళ్ళీ పోయింది. నా కలర్ ఆఫ్ మై ఐస్ ఏం మారలేదే, ఎందుకు పోయింది? సినిమాలు నచ్చలేదేమో. మేబీ. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్. చందమామ అప్పుడు మళ్ళీ నచ్చారు, కొంచెం ఆ మంకీనెస్ నాకు నచ్చింది. తర్వాత మళ్ళీ పోయింది, ఐస్ క్రీమ్ అనేదో తీసారు, అప్పుడు పోయింది. ఇది ప్రపోజల్ లా లేదమ్మా, ట్రోలింగ్ లాగా ఉంది. ఈ ఫీలింగ్స్ చెప్పమంటే నా సినిమాటోగ్రఫీ చెప్తుంది, నా ఫిల్మోగ్రఫీ. నాకు మీది ఫిలిం తప్ప మీ ప్రపంచం నాకు తెలియదు. సో నేను ప్రేమించాలంటే ఫస్ట్ మీ ఫిలిం ప్రపంచాన్ని ప్రేమించాలి. సో అందుకే నేను అలా చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. ఓకే నవదీప్,
లెటెస్ట్ స్టార్ట్. లేట్ అయితే అయింది కానీ ఇద్దరం లేటెస్ట్గా. వెరీ గుడ్. డోంట్ వరీ, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, నీకు ఒక రోజా వచ్చింది. ఆహా, ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఈ రోజాతో సర్దుకుంటా. థ్యాంక్ యూ. క్లారిటీతో ఉంది అమ్మాయి మాటల్లో. మరి మనం కూడా ఆవిడకు ఒక క్లారిటీ ఇచ్చేద్దాం. నవదీప్ గారు, మీతోటే మొదలెడదాం. మాటల్లో నాకు తెలిసి ఇప్పుడు దాకా మనం చూసిన వాళ్ళల్లో దిస్ ఇస్ ద టాప్ కంటెండర్ నాకైతే. అవును, డెఫినెట్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ కంటెండర్ అవుతుంది హౌస్ లోకి వెళ్తే. ఎస్. సో ఇట్స్ 100% గ్రీన్. Fantastic, you got a green from Navdeep. మరి బిందు, ఐ లవ్ యూ బిందు. ఐ లవ్ యూ టూ. మాటల్లో చేతల్లో సత్తా ఉంది. డెఫినెట్లీ గ్రీన్. నవదీప్, బిందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అభిజిత్ ఏమంటాడో విందాం. శ్వేత, ఐ డోంట్ థింక్ యూ షుడ్ నాట్ బీ ఇన్ బిగ్ బాస్. श्वेता, तू बिग बॉस को जाता, फिर से आता, बैंड बजाता. 3 గ్రీన్స్. ఇక్కడ ఉన్న మా నలుగురిని కూడా సూపర్ డూపర్ గా ఇంప్రెస్ చేసేసి టాప్ 15 లోకి వెళ్ళిపోయావి అగ్ని పరీక్షలో. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ మామ్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాప్ 15 కోసం జరుగుతున్న మెగా ఆడిషన్స్ ఇంతటితో పూర్తయిపోయింది. మెగా ఆడిషన్స్ జరిగాక కొంతమంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళని పిలిచే కన్నా ముందు మన జ్యూరీని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. నవదీప్, బిందు అండ్ అభిజిత్, కెన్ ఐ హ్యావ్ 3 of you on stage please? మరి ఈ మెగా ఆడిషన్స్ లో మా నలుగురిని ఇంప్రెస్ చేసిన ఆ 6గురిని చూసే టైం రానే వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ప్రెజెంటింగ్ యూ ది టాప్ 6 ఫ్రమ్ టాప్ 15 ఇన్ ద అగ్ని పరీక్ష. దేర్ యు గో. ఫెంటాస్టిక్. చూస్తున్నారుగా, టాప్ 15 పొజిషన్ లో 6 స్థానాలని కన్ఫర్మ్డ్ గా సొంతం చేసుకొని సూపర్ కాన్ఫిడెంట్ గా వచ్చేసారు మా 6 కంటెస్టెంట్స్. కంగ్రాచులేషన్స్. ఆ 6 కాస్త 15 అవ్వాలి అని అంటే మనం హోల్డ్లో పెట్టిన వాళ్ళందరినీ కూడా ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చే టైం రానే వచ్చేసింది. హోల్డ్లో ఉన్న కంటెస్టెంట్స్, మై గాడ్, ఇంతమందిని చూస్తుంటే ఇంత పని చేసామా మనం అని అనిపిస్తుంది. ఇంత అగ్ని పరీక్ష జరిగిందా మనకని నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ 16 మందిని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఆ 16 మంది అటువైపు, మనం కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసిన 6 ఇటువైపు. కానీ మాకు కావాల్సింది ఇంకో 9 మంది. అక్కడున్న 16 మంది నుంచి మనం ఇంకో లెవెల్ దాటుకొని ఆ 9 మందిని తీసుకొచ్చి ఇటువైపు పెట్టాలి. ఖచ్చితంగా అగ్ని పరీక్షే. మరి ఆ 16 మంది నుంచి ఏ 9 ఇటువైపు రాబోతున్నారు, ఎలా ఉండబోతుంది ఈ ప్రాసెస్ అంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. అంటిల్ దెన్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, మనందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఈ రోజు జరగబోయేది ఇంకో ఎత్తు. 9 ఖాళీ గోల్డెన్ చైర్స్ ఉన్నాయి. ఈ 16 మంది ఆ 9 స్థానాల కోసం పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు అగ్ని పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బేసిక్గా. ఆర్ యు రెడీ ఫర్ డేర్ ఆర్ డై?
3, 2, 1, go!